మే 24 మన ప్రభు అయిన తండ్రి దేవుని ప్రేమలో రక్షకుడైన యేసుక్రీస్తు కృపలో మీ అందరికీ శుభములు. బ్రదర్ భక్సింగ్ గారి మినిస్ట్రీ నుండి కలెక్ట్ చేసిన డైలీ డివోషన్ సమరీని ఈరోజు కలిసి మెడిటేట్ చేద్దాం. మన జీవితంలో దేవుడు కొంచెం పని చేసిన, ఒక ప్రార్థనకు సమాధానం వచ్చిన, ఒక చిన్న సేవలో దేవుడు మనల్ని వాడుకున్నా, లేదా ఎవరైనా మీ మాటలు చాలా బాగున్నాయి, లేదా మీ మాటల వల్ల నాకు ఆదరణ వచ్చిందని చెప్పినా, మనకు తెలియకుండానే మన హృదయం మెల్లగా నెమ్మదిగా పైకి లేవడం మొదలు పెడుతుంది. అదే గర్వం, ప్రైడ్. కానీ ఈరోజు దేవుని వాక్యం మనకి గుర్తు చేస్తుంది, దేవుడు అహంకారాన్ని ఇష్టపడరు. దీనమైన హృదయాన్ని మాత్రం ఆయన దగ్గరకు తీసుకుంటారు. 1 పేతురు 5:5 దీన మనస్సు అను వస్త్రమును ధరించుకునుడి. ఈ మాటలు రాసింది పేతురు. అదే పేతురు యేసుక్రీస్తును 3 సార్లు నేను ఎరుగను అని చెప్పారు. ఆ తరువాత అతడు విరిగిపోయాడు. తన బలహీనతను అర్థం చేసుకున్నాడు. కానీ ప్రభువు అతడిని విడిచిపెట్టలేదు. లూకా సువార్త 24:34 ప్రభువు నిజంగా లేచి సీమోనుకు కనపడెను. యేసుక్రీస్తును ఎరుగనని చెప్పిన పేతురికి పునరుద్ధానమైన ప్రభువు కనబడడం, అది ఎంత గొప్ప కృప ఆలోచించండి. ఎందుకంటే విరిగిన హృదయం ఉన్న చోట దేవుని కృప పనిచేస్తుంది. బ్రదర్ భక్సింగ్ గారు చెప్పిన ఒక బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే, మనం ఎంతగా దేవుని సన్నిధిలో తగ్గించుకుంటామో అంతగా ఆయన జీవము గల శక్తిని అనుభవిస్తాము. అందుకే పేతురు తరువాత ఇలా రాశారు. 1 పేతురు 5:6 దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై ఉండుడి. మనుషులు పైకెత్తే స్థానం కన్నా దేవుడు ఇచ్చే స్థానం ఎంతో సురక్షితం. మత్తయి సువార్త 23:12 తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. యేసుక్రీస్తు దీనత్వం గురించి చెప్పడమే కాదు, ఆయన తన జీవితంలో చూపించారు. సిలువకు వెళ్లే ముందు తన శిష్యుల పాదాలు కడిగారు. ఆ కాలంలో అది సేవకులు చేసే పని, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు అదే చేశారు. ఎందుకు? దీనత్వం మాటల్లో కాదు, జీవితంలో కనిపించాలని చూపించడానికి. యెషయా 57:15 నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గలవారి యొద్దను దీన మనస్కు గలవారి యొద్దను నివసించుచున్నాను అని దేవుడైన యెహోవా చెప్తున్నారు. ప్రియులారా, దేవుడు మనలో మన ద్వారా పనిచేయడం మొదలుపెట్టినప్పుడు గర్వం చాలా నెమ్మదిగా మన హృదయంలోనికి వస్తుంది. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. మనకు వచ్చిన ప్రతి కృప, ప్రతి అవకాశం, ప్రతి ఉపయోగం అన్నీ దేవునివే, మనవి కాదు. ఇప్పుడు కొంత సమయం కళ్ళు మూసుకొని ప్రార్థిద్దాం. తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు, నా హృదయంలో దాగి ఉన్న గర్వాన్ని తీసివేయండి, దీనమైన హృదయం ఇవ్వండి. మీ మహిమను దొంగిలించకుండా నన్ను కాపాడండి. మీ సన్నిధిలో చివరి వరకు తగ్గించుకొని నడిచే కృప ఇవ్వండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.